ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపతో ఈ 3 రోజుల సభలలో 3వ రోజు ముగింపు సభకు మనం చేరుకున్నాం. గత 2 రోజులు పాపపు ప్రపంచంపై దేవుని ప్రణాళిక అనే ఈ ప్రత్యేకమైన అంశంలో 2 భాగాలను మనం మాట్లాడుకున్నాం. మొదటి రోజు మొదటి భాగంగా దేవుడు ఈ సృష్టిని చేశాడు. దేవుడు ఈ సృష్టిని చేయక ముందు మనిషి గురించి ఆలోచించాడు. మొదటగా మనిషి గురించి ఆయన ఆలోచించాడు. తరువాత ఈ భూమికి పునాది వేశాడు. ఈ భూమికి పునాది వేసి దానిని ఆయన సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు, నరులకిచ్చాడు. కావలసిన వాటన్నిటినీ కూడా నరుడు అడుగక మునిపే అన్నీ ఎరిగిన వాడుగా ఈ ప్రకృతిలో కళ్ళ ముందు పెట్టాడు. ఈ సృష్టిని మనిషి కోసం చేసి తన ప్రేమను ఆయన చాటుకున్నాడు. అదే సమయంలో మనిషికి ఈ భూమి మీద జన్మనిస్తూ తన మాటకు లోబడేవారుగా, తనకు విధేయులుగా తన పిల్లలు ఉండాలి అని దేవుడు తాను మొదటగా చేసిన మొదటి మనిషి ఆదాముకు తోడుగా దేవుడిచ్చిన అవ్వ, వీరిరువురిని ఏదేను అనే స్థలములో వేయబడిన ఆ వనములో వీరిని పెట్టి ప్రతిరోజు చల్లటి పూట దేవుడు వారి దగ్గరకు రావటం, దేవుడు వారితో మాట్లాడుతూ ఉండటం, దేవుడికి వారికి మధ్య ఉన్న ఆ చక్కటి బంధాన్ని దేవుడు ఎంతో ఆనందించటం అనేది మనకు కనబడింది. కానీ ఒకరోజు ఆదాము అవ్వలు ఇరువురు దేవుడు ఏ తప్పు చేయొద్దు అని అన్నాడో, ఏ పండు తినవద్దు అన్నాడో అదే పండు తిని ఆ తప్పే చేసి దేవుడు వచ్చేటప్పటికీ వారు దాగుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎందుకయ్యా దాక్కున్నావు అని అడిగినప్పుడు నేను భయపడ్డాను అన్నాడు. ఎందుకు భయం? పాపము చేశాను. ఆ రోజు ఆరంభమైంది ఈ సృష్టిలో, ఈ విశ్వంలో పాపం. ఆ రోజు నుంచి యేసుక్రీస్తు వచ్చినంత వరకు, యేసుక్రీస్తుల వారు వచ్చింది మొదలు ఈ రోజు వరకు ఈ ప్రపంచం అంతా కూడా, లేదా ఈ లోకమంతా కూడా పాపముతో, చెడుతో, దుష్టత్వంతో నిండిపోయింది. మరి పాపముతో నిండిపోయినటువంటి, దుష్టత్వంతో నిండిన ఈ ప్రపంచం కోసం దేవుడు ముందుగా ఏమీ ఆలోచించలేదా? ఈ సృష్టిని చేసి మనిషిని ఇందులో పెడితే మనిషి పండు తిని పాపం చేసి పాపానికి ఈ లోకంలో ప్రవేశాన్ని కల్పించి ప్రపంచాన్ని అంతటినీ కూడా పాపముగా మార్చుతాడు అని దేవుడికి ముందుగా తెలియదా? తెలుసు అని. మరి తెలిసిన దేవుడు మరలా ఈ పాపము నుంచి మనిషిని తప్పించడానికి, ఈ పాపము నుంచి మనిషిని తిరిగి పవిత్రపరుచుకోవటానికి దేవుడు ఏ ప్రయత్నమో చేయలేదా? చేశాడు. అదే దేవుని యొక్క సంకల్పం అని మనం నేర్చుకున్నాం. అది దేవుని ప్రణాళిక అని మనం చూసాం బైబిల్లో. ప్రతి మనిషి తను చేసే పని గురించి ముందుగా ఆలోచిస్తాడు. ఒక మనిషిగా తానే తను చేసేటువంటి పని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఆలోచించడు? ఈ సభలు జరుగుతున్నాయి. ఈ సభలు ఏదో అప్పటికప్పుడు ఆలోచించో అప్పటికప్పుడు అనుకొని చేసింది కాదు కదా. ఎన్నో రోజులుగా ఈ సభల గురించి ఆలోచించారు. ఎప్పుడు ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంతమంది రావచ్చు, వచ్చిన వారందరికీ మనం ఎలా వసతులు ఏర్పాటు చేయాలి, భోజనం ఎలా, సౌండ్ ఏంటి, లైటింగ్ ఏంటి, వేదిక ఏంటి, ఇలా అన్నింటి గురించి వాళ్ళు ఆలోచించారు కదా. అటువంటప్పుడు దేవుడు మనిషిని చేసిన తర్వాతనే మనిషి గురించి ఆలోచించడం అనుకోవటం పొరపాటు అవుతుంది కదా. కనుక మనిషిని కనకముందు, సృష్టినే దేవుడు చేయకముందు
పరమందున్న ఆయన ఈ ప్రపంచం కొరకు ముందుగానే ఆలోచించిన వాడుగా, ఆయన ఈ ప్రపంచం అంతా కూడా పాప ప్రపంచంగా మారుతుంది అని, పాప ప్రపంచంగా మారినటువంటి ఈ ప్రపంచాన్ని తిరిగి పవిత్రపరుచుకోవడానికి ఆయన కూడా ముందుగానే యేసుక్రీస్తుల వారిని ఆయన సిద్ధం చేసుకున్నాడు అనే విషయాన్ని గత రాత్రి మనం విన్నాం. ఆ మాట కూడా మనం చదువుకున్నాం. యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు గనుక ఆయన 2000 సంవత్సరాలకు సంబంధించిన వాడు అని, అంతకుముందు ఆయనకంటూ ఒక ఉనికి లేదని, అంతకుముందు ఆయనకంటూ ఒక చరిత్ర లేదని ఎవరో పనికి మాలినటువంటి వారు మాట్లాడినంత మాత్రాన అది నిజమైపోదది. అది అవగాహన లేకుండా మాట్లాడుతున్నవారు, అక్కసుతో మాట్లాడుతున్నవారు. యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన వాడు కాదు. ఆయన అనాదిలో ఉన్నవాడు అని బైబిల్ చెప్పింది. అనగా సృష్టి ఆరంభంలో కాదు, సృష్టికి ముందుగా పరలోకములో దేవుని యొద్ద దేవునితో ఉన్నవాడుగా మనం చదువుకున్నాం. మరలా ఒకసారి ఆ మాట చూద్దాం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురుగారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, పేతురుగారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో, ఆయననగా యేసుక్రీస్తుల వారు జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడెను. యేసు జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడ్డాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడ్డాడు అంటే యేసు ఎప్పుడున్నవాడు? జగత్తు పునాది వేయబడక మునుపే ఉన్నాడు. అంటే జగత్తుకు ముందు ఉన్నవాడు. జగత్తుకు ముందు ఉన్నాడు అంటే అనాదిలో ఉన్నవాడు అని అర్థం. ఆది అంటే సృష్టి ఆరంభం. సృష్టి కంటే ముందు, ఎంత ముందుగా, దానికి లెక్కలు లేవు, దాన్ని మనం చెప్పలేము. మనం సృష్టి ప్రారంభం నుంచి మనం మాట్లాడగలము, కానీ సృష్టికి ముందున్న కాలాన్ని ఎవరు చెప్పగలరు? ఆ కాలం కొరకు ఏం మాట్లాడగలం మనం? అంటే సృష్టికి ముందే యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఆయనను తండ్రి అయిన దేవుడు ఒక పని కోసం ఆయనను నియమించాడు. దేని కొరకయ్యా ఆయనను నియమించావు అంటే అక్కడే పై మాటల్లో మనం చదువుకుంటాం. అక్కడే 1వ అధ్యాయంలో రాత్రి మనం చదువుకున్న మాటల్లో, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనంలో లేదా 18, 19, 20 వచనాలలో మనం కనబడుతున్న మాట, మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మీరు విమోచింపబడ్డారు. ఈరోజు మీరు స్వతంత్రులు. ఈరోజు మీరు స్వతంత్రులు అని మీరు చెప్పుకుంటున్నారు కదా. ఎక్కడి నుంచి మీకు స్వతంత్రం వచ్చింది? పాపం అనే బానిసత్వము నుంచి మీరు విడిపించబడ్డారు. అపవాది యొక్క పాలనలో నుంచి, అపవాది యొక్క దాసత్వము నుంచి మీరు విడిపించబడ్డారు. మిమ్ములను ఆయన స్వతంత్రులుగా చేశాడు. అయితే ఎలా? వెండి చేత కాదు, బంగారము చేత కాదు, విలువైన వస్తువుల చేత కాదు. మరి ఎలా విడిపించబడ్డారా? అదే చెప్తున్నాడు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును వగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. అనగా మీరందరూ కూడా విమోచింపబడింది రక్తము చేత అన్నాడు. ఎవరి రక్తము చేత అంటే యేసు రక్తము చేత అన్నాడు. అంటే యేసు రక్తానికి ఉన్న శక్తి ఏంటో, యేసు రక్తంలో ఉన్న ఆ సామర్థ్యం ఏంటో రాత్రి మీకు చెప్పాను. మనిషి రక్తం మరో మనిషిని ప్రాణాన్ని నిలబెట్టగలదేమో, కానీ ఏ మనిషి రక్తము కూడా మరో మనిషి యొక్క పాపాన్ని కడగలేదు. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు. ప్రతి పాపం అన్నాడు. చూడండి ఆ పాట,
అంటే యేసు రక్తం ఫలానా పాపాన్ని తీసివేయలేదు అనడానికి లేదు. యేసుక్రీస్తుల వారి రక్తం ఈ పాపాన్ని కడగగలదు, ఈ పాపాన్ని కడుగలేదు అని చెప్పడానికి లేదు. యేసు రక్తం ప్రతి పాపమును, నువ్వు ఏ విధమైనటువంటి పాపములో ఉన్నా, పాపపు స్థితిలో ఉన్నా, ఆ పాపపు స్థితి నుంచి నిన్ను విడిపించగలిగిన రక్తం అది యేసు రక్తము. నిన్ను విడిపించాలి అని ఆయన రక్తాన్ని నీ కొరకు అర్పించి, ఆ రక్తములో నిన్ను పవిత్రపరుచుకొని, నిన్ను పరిశుద్ధపరుచుకొని, నిన్ను విమోచించాలి అని పరమందున్న దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా చేసిన ఈ సంకల్పం, ఆయన ద్వారా చేసినటువంటి ప్రణాళిక ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునుపు అన్నాడు. అది రోజు మనం చదువుకుంటున్న లేఖన భాగం. ఒక్కసారి మరలా మనం అక్కడికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల మధ్య ఉన్న ఆ వాక్య భాగాన్ని అంతటిని జాగ్రత్తగా మనం చదివితే తప్ప మనకు అర్థం కాదది. మరలా మనం చాలా జాగ్రత్తగా చదువుతూ మనం ఆలోచిద్దాం. 4-6 వచనాలలో ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించిన పదం చూడండి అక్కడ. దేవుడు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన అన్నాడు. చూడండి, అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పాపములో ఉన్నా, నిన్ను ఆ పాపము నుంచి విడిపించడానికి అయ్యే ఖర్చు అనుకుంటున్నావా? ఏమీ లేదు, ఫ్రీ, ఉచితం. రోగం ఉంది, ఏముందండి? ఏమండి, రోగం పెద్ద విషయం కాదండి. చాలామంది రోగాల కోసం ఆలోచిస్తుంటారు. రోగం అనేది పెద్ద విషయం కాదు. రోగాన్ని ఎవరైనా తీయగలరు ప్రపంచంలో. రోగం ఒక చోట కాకపోతే మరొక చోట బాగు చేసుకోగలవేమో నువ్వు, కానీ నీ పాపాన్ని ప్రపంచములో తీయగలిగిన, నిన్ను పాపము నుంచి విడిపించగలిగిన, పాపము నుంచి నిన్ను పవిత్రునిగా చెయ్యగలిగిన చోటు, వ్యక్తి ఎవ్వరూ లేరు, యేసుక్రీస్తుల వారు తప్ప. అయితే దీనికి అయ్యే ఖర్చు అంతా ఫ్రీ అన్నాడు. అది ఉచితం. అది అంటే ఇది ఎలా జరుగుతుందండి అంటారా? రక్షణ అనే ఒక కార్యక్రమం, అది బాప్తిస్మం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, మనకు తెలుసు. బాప్తిస్మం అంటే రక్షణ కార్యక్రమం. అనగా ఈ రక్షణ అనేటువంటి రక్షణకు సాదృశ్యమైన ఈ బాప్తిస్మం అనే ఈ కార్యక్రమం ఈరోజు 9 ఈరోజు బాప్తిస్మాన్ని పొందుకున్నారు. ఈరోజు 9 మంది రక్షణను స్వీకరించారు. ఈరోజు రక్షణను వాళ్ళు పొందుకున్నారు. ఆ 9 మంది రక్షణను తీసుకోవటానికి ఏమండి అయిన ఖర్చు ఏంటి? ఏమీ లేదు. ఏమండి, మీకు బాప్తిస్మం ఇవ్వడానికి మీరు ఇంత డొనేషన్ కట్టాలి అని ఎవరు అనలేదు. అంటే తప్పది. ఎందుకంటే రక్షణ అనేది ఉచితం, ఉచితంగా ఇచ్చాడు దేవుడు. అది దేవుడు ఉచితంగా ఇచ్చిన తర్వాత మనిషి ఎవరు రేటు కట్టడానికి నీ రక్తం ఏమైనా ఇచ్చావా? ఏమంటే మా రక్తం ఏమైనా ఇచ్చావా మీకోసం? లేదే. ఎవరి రక్తం అయితే నీ కొరకు, నా కొరకు, ప్రపంచము కొరకు కలువరి సిలువలో కారిపోయిందో ఆయనే ఉచితము అన్న తర్వాత మరలా రక్షణకు రేటేంటండి? బాప్తిస్మం అనే కార్యక్రమానికి మరలా డబ్బేంటి? దానికి రేటు కట్టడం ఏంటి? అది ఉచితం. అదే చెప్తున్నాడు. ఆ మాటల్లో ఉన్న భావం మీకు అర్థం కావాలని ఇంత వివరంగా విడదీసి చెప్తున్నాను. ఆ మరల చదువుదాం. మరల ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఆ మాట చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. యేసు లేకుండా నువ్వు దేవుని కుమారుడు కాలేవు. యేసు లేకుండా మనం దేవునికి పిల్లలము కాలేము. యేసుక్రీస్తు ద్వారానే ఎవరైనా దేవునికి కుమారులు కావాలి. ఇక్కడ కూర్చున్న మీలో ఒకవేళ ఎవరైనా ఇంకా యేసును అంగీకరించి ఉండకపోతే, యేసును మీరు విశ్వసించి ఉండకపోతే, యేసును మీ స్వరక్షకుడుగా మీరు ఒప్పుకొనకపోతే, మీరు దేవునికి కుమారులయ్యే అవకాశం లేదు. ఎవరైనా దేవునికి కుమారులుగా మారాలి అని అనుకుంటే ఎవరి ద్వారా అయ్యే అవకాశం అంటే యేసుక్రీస్తుల వారి ద్వారా. ఈ ఏర్పాటు దేవుడు ఎప్పుడు చేసిన ఏర్పాటు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది తర్వాత మాటల్లో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి. మనము దేవుని ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులుగా ఉండాలి అని అంటే అది కేవలము యేసుక్రీస్తుల వారి ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకు? ఆ యేసే వచ్చాడు, ఆ యేసే మరణించాడు. ఆ మరణములో మనం బాప్తిస్మములో మనం పాలు పంచుకున్నాం. అప్పుడే మనం పరిశుద్ధులం, అప్పుడే మనం నిర్దోషులం. అంటే మనమందరము కూడా పాపులంగా, మనమంతా అపవిత్రులంగా మారిపోయాం. పాపులుగా అపవిత్రులుగా మారిపోయిన ఈ పాపపు ప్రపంచాన్ని తిరిగి తన ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలి. ఈ ప్రపంచాన్ని తన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుకోవాలి ఈ పాప ప్రపంచంలో ప్రతి మనిషిని. అయితే వీళ్ళందరినీ కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నా ఎదుట నిలబెట్టుకోవాలి అని అంటే యేసు ద్వారానే ఆ కార్యక్రమం జరగాలి అని యేసుక్రీస్తు ద్వారా మనలను తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపు. ఆ మాట చూడండి, జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. క్రీస్తు క్రీస్తు అవును, క్రీస్తు లేకపోతే నథింగ్. మనం యేసు లేకపోతే ఏమీ లేదు, క్రీస్తు లేకపోతే ఏమీ లేదండి ప్రపంచం. ఇది ఎప్పటి సంకల్పం దేవుడిది, ఇది ఎప్పటి ప్రణాళిక అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు ఆ మాటలో. జగత్తు పునాది వేయబడక మునిపే. ఏమండి ఇక్కడ పౌలు గారు ఏ మాట అయితే చెప్పారో పేతురు గారు కూడా అదే మాట రాశారు. ఏమండి పౌలు గారు పేతురు గారు ఇరువురు కూడా ఒకే చోట కూర్చొని ఏం రాద్దామని ఆలోచించుకొని డిస్కషన్ చేసుకొని రాశారనుకుంటున్నారా? అస్సలు కాదు. కానీ మనం చూసాం కదండి, పేతురు గారు ఏమన్నారు? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను అని పేతురు మొదటి పత్రిక 1:21 చదువుకున్నామా? అక్కడ పేతురు గారు ఏ భావంతో మాట్లాడాడో ఇక్కడ కూడా పౌలు గారు అదే భావంతో మాట్లాడుతున్నాడు. ఆయన మనలను జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే దేవుడు క్రీస్తు ద్వారా మనమందరము కూడా పరలోకానికి రావాలి. మనమందరము కూడా క్రీస్తు ద్వారా పరిశుద్ధులముగా, క్రీస్తు ద్వారా నిర్దోషులముగా మనమందరము తన ఎదురు నిలవబడాలి అని దేవుడు క్రీస్తు నందు చేసిన ఈ సంకల్పం జగత్తుకు ముందు సంకల్పం. అంటే ఎంత ముందటి సంకల్పాన్ని ఈరోజు నిరాకరిస్తున్నారు కదండి చాలామంది. ఈరోజు యేసును నమ్మడానికి, యేసు యొద్దకు రావడానికి, రక్షణను స్వీకరించడానికి ఈరోజు ఎంతమంది ఎన్ని సాకులు చెబుతుంటారు, ఎన్ని నెపములు మోపుతున్నారు, ఎన్ని నిందలు వేస్తున్నారు, ఎంత దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారో మనకు తెలియంది కాదు. ఎందుకంటే ప్రపంచంలో మనుషులందరి పట్ల దేవునికి ఉన్న సంకల్పం అది. అందరూ యేసుక్రీస్తునందు, అందరూ యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా మారాలి. యేసుక్రీస్తు ద్వారా అందరూ నిర్దోషులుగా మారాలి.
అని తండ్రి ఎప్పుడో చేసిన ఆ సంకల్పాన్ని ఈరోజు ఎంతమంది అండి అర్థం చేసుకుంటున్నారు చెప్పండి? ఇక్కడ కూర్చున్న మీరు అర్థం చేసుకున్నారు, ఇక్కడ కూర్చున్న మీరు అర్థం చేసుకున్నవారు. మరి ప్రపంచంలో మిగిలిన వారందరూ నిరాకరించిన వారుగా కనపడుతున్నారు. అంటే దేవుని ప్రణాళికను, దేవుని సంకల్పాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అన్నప్పుడు నిరాకరించిన వారుగా కనబడుతున్నారు. ఒకానొక సమయంలో యోహాను గారు ముందుగా వచ్చారే యేసుక్రీస్తుల వారికి. యేసుకు ముందుగా దూతగా పంపబడిన యోహాను గారు, ఆయన కూడా వచ్చి మారు మనసు విషయమైనటువంటి వాక్యాన్ని ప్రకటన చేస్తూ, మారు మనసు విషయమైన బాప్తిస్మాన్ని ఆ రోజున్నటువంటి యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో తిరుగుతూ ఆయన ప్రకటిస్తూ బాప్తిస్మం ఇస్తున్నటువంటి సమయంలో ఎవరండి వచ్చారు ఆయన మాటలు విని, ఎవరండి బాప్తిస్మం తీసుకున్నారు అంటే కేవలము సుంకరులు, కేవలము పాపులు, ఏమండి సమరయులు, ఏమంటే వీరు మాత్రమే వచ్చారట. అంటే సామాన్యులు వచ్చారు. మరి శాస్త్రులు రాలేదా? రాలేదు. పరిసయ్యులు రాలేదా? రాలేదు. ధర్మశాస్త్రోపదేశకులు రాలేదా? రాలేదు. మరి వాళ్ళు ఏం చేశారు? వారు ఏం చేస్తున్నారు తెలుసా? నిరాకరించేశారు. ఎవరిని? యోహాను గారిచ్చే బాప్తిస్మాన్ని, అనగా యోహాను గారి ద్వారా ఆ రోజు వారికి ఉన్న ఆ రక్షణ కార్యక్రమాన్ని నిరాకరించేశారు. అలానే యోహాను గారు చెబుతున్న ఆ బోధను, ఆయనను కూడా నిరాకరించేశారు ఆ రోజు. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం వారి గురించి వ్రాయబడిన మాట మీరు చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడు అని ఒప్పుకున్నారు. దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారు. ఎవరండి ఒప్పుకున్నవారు? ఎవరు అనక రాయబడింది? సుంకరులు, సామాన్య ప్రజలు, సామాన్యులు, పేదవారు లేదా సుంకరులు. వారు దేవుడు న్యాయవంతుడను ఒప్పుకొనిరి. గాని పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత, యోహాను గారి చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పం, వారి విషయమైన దేవుని ప్రణాళిక, వారి విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఈరోజు మీరు కూడా నిరాకరిస్తున్నారు కదా. ఈరోజు సమాజం కూడా నిరాకరిస్తుంది. ఆ రోజు పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు నిరాకరించితే దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళికను ఈరోజు యేసును దూషిస్తూ, అవమానపరుస్తూ, క్రీస్తును కోసం, క్రైస్తవ్యం కోసం హేళనగా మాట్లాడుతూ, బైబిల్ పట్టుకొని, కరపత్రికలు పట్టుకొని సువార్త చెప్పడానికి వెళ్ళినటువంటి క్రైస్తవులను హేళన చేస్తూ, వారిని ఆఖరికి వారిని కొట్టి భయపెట్టి వారి మీదనే ఏమండి ఆ రివర్స్లో వారి మీదనే కేసులు పెట్టి జైళ్ళకు పంపుతున్న ఈ సోదరులు, వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు అంటే వీరి విషయమైన దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నారు? నిరాకరించిన వారైపోయారు. దేవుని సంకల్పం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటంటే అందరూ రక్షణలోనికి రావాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ క్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా, అందరూ క్రీస్తు ద్వారా నిర్దోషులుగా తన ఎదుట నిలవబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అండి. కానీ ఈరోజు ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు చెప్పండి? ఏమండి, యేసుక్రీస్తుల వారే లేకపోతే, యేసుక్రీస్తుల వారే ఒకవేళ రాకపోతే ఈ ప్రపంచం అదే పాపములో కొనసాగుతూ ఉండేదా? అదే పాపములో కొనసాగుతూ ఉండేది. అదే పాపములో ఒకవేళ ప్రపంచం కొనసాగుతూ ఉంటే దేవునికి మనిషికి మధ్య శత్రుత్వమే తప్ప దేవునికి మనిషికి మధ్య సమాధానం అనేది ఉండదు. ఏమంటే యేసుక్రీస్తుల వారు వచ్చినంత వరకు మనుషులు లేదా ఈ ప్రపంచం దేవునికి ప్రపంచానికి మధ్య ఏ విధమైన పరిస్థితి ఉందో మీకు తెలుసా? యేసు వచ్చినంత వరకు ఈ ప్రపంచానికి దేవునికి మధ్య ఉన్న పరిస్థితి ఎలా ఉందో, అనగా ప్రపంచంలో ఉన్న మనుషులకు దేవునికి మధ్య ఏ విధమైనటువంటి బంధం ఉందో ఒక్కసారి బైబిల్ విప్పి మీరు చూడగలిగితే ఈ విషయాన్ని చక్కగా పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము అనగా యేసుక్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా మనం తీర్చబడ్డాం. యేసు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడ్డాం. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు. చూడండి, శత్రువులమై ఉండగా అన్నాడు. అంటే ఎప్పుడు శత్రువులమైపోయాం? మనం శత్రువులు అయిపోవటం ఏంటండి? మనం శత్రువులుగా ఉండటం ఏంటండి? ఏమండి, ఎవరికి శత్రువుగా మారామో తెలుసా? ఎవరికి శత్రువుగా మారారో తెలుసా? మనుషులు దేవునికి. ఏమండి, మనిషికి శత్రుత్వం ఉన్నా పర్వాలేదేమో కానీ మనిషికి దేవుడికి శత్రుత్వం ఏంటండి? మనిషికి శత్రుత్వం ఉంటే మనిషి ప్రాణం తీయగలడేమో, కానీ దేవుడు ఏం చేయగలడో తెలుసా? నీ ప్రాణము తీయగలడు, నీ ఆత్మను కూడా నరకములో వేయగలడు. మనిషి కేవలం ప్రాణం తీయగలడేమో, కానీ దేవుడు నీ దేహమును నీ ఆత్మను రెండింటినీ నరకములో వేయగలిగిన ఆ దేవునికి మీరు మిక్కిలి ఇంక ఎంత భయపడాలి అని చెప్తాడు యేసుక్రీస్తుల వారే. అంటే యేసుక్రీస్తు వచ్చినంత వరకు లేదా యేసుక్రీస్తు రానంత వరకు మనిషికి దేవునికి మధ్య శత్రుత్వం, విరోధం. ఇదే విషయం పాత నిబంధనలో కూడా మనం చదువుకుంటాం. 59 యెషయా గ్రంథంలో 59 యెషయా గ్రంథం మొదటి 2 వచనాలను మనం చూస్తున్నప్పుడు, రక్షింపనేరక ఉండునట్లు 59 మొదటి 2 వచనాలలో రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఎందుకు మిమ్మల్ని రక్షించటం లేదు అనుకుంటున్నారా? ఎందుకు మీ ప్రార్థన ఆయన వినటం లేదు అనుకుంటున్నారా? ఆయన మీకు ఎందుకు కనబడటం లేదు అనుకుంటున్నారా? వీటన్నింటికి ఒకటే కారణం. ఏంటా కారణం అంటే మీ పాపములు, మీ దోషములు దేవునికి అడ్డుగా ఉన్నాయి. అంటే దేవుడు మీకు కనిపించాలి అంటే, దేవుడు మిమ్మల్ని రక్షించాలి అంటే, మీ ప్రార్థన ఆయన వినాలి అని అంటే, మీకు దేవునికి మధ్యగా ఉన్న ఈ పాపాలు పోవాలి. ఈ పాపం పోవాలి అని అంటే యేసు రావాలి. ఇవి పోవాలి, ఆయన కనబడాలి. ఇవి పోవాలి, ఆయనతో సమాధానం. ఇవి పోవాలి, ఆయన నీకు కనబడాలి. ఆయనతో నీకు బంధం అన్నది, సహవాసం అన్నది ఏర్పడాలి అని అంటే యేసుక్రీస్తుల వారు రావాలి. యేసుక్రీస్తును పంపటం పరమందున్న దేవుడు అది ఎప్పుడో చేసిన ప్రణాళిక. యేసుక్రీస్తు రానంత వరకు ఉన్నటువంటి పరిస్థితి చూసారా ఎలా ఉందో? అందుకే అన్నాడండి అక్కడ రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 9, అయితే మరి అప్పుడే రావచ్చు కదా అని మళ్ళా అలా మాట్లాడకండి. ఎందుకంటే కాలము పరిపూర్ణమైనప్పుడు, మర్చిపోకూడదు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణం కావాలి, సమయం రావాలి, ఆ సమయంలో ఆయన వస్తాడు. అంటే అప్పుడే పరమందున్న దేవుడు యేసుని ఈ భూమి మీదకి ఎప్పుడు పంపాలి అనేది కూడా దేవుడు అప్పుడే నిర్ణయించేశాడు. అందుకే వచ్చాడు. ఆయన వచ్చినంత వరకు శత్రువులం. ఆయన రాకతో ఏం జరిగిందో మరలా వెంటనే చెప్తున్నాడండి అక్కడే. ఏమంటే 10వ వచనంలో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా అన్నట్టు. చూడండి ఆ మాట, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. 11వ వచనం, అంతేకాదు
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఈరోజు మన ప్రభువైన యేసు ద్వారా మనము దేవుని యందు ఈరోజు చాలా అతిశయపడుతున్నాం. ఎంత అతిశయమో తెలుసా అండి? దేవుడు నా తండ్రి అండి అని అతిశయపడుతున్నామండి. ఈరోజు నేను దేవుని కుమారుణ్ణి అని అతిశయపడుతున్నామండి. దేవుని పిల్లలమని అతిశయపడుతున్నామండి. అవునో కాదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది అందరికీ కాదండి. నిజంగా యేసును మనస్ఫూర్తిగా ఎవరైతే విశ్వసించారో, యేసును ఎవరైతే పరలోకం కోసం, వారి పాప క్షమాపణ కోసం ఎవరైతే యేసును అంగీకరించారో, ఎవరైతే స్వార్థము లేక కపటము లేక యథార్థంగా యేసును వారి హృదయంలోనికి చేర్చుకున్నారో, వారు అనుభవించేటువంటి అనుభూతిది. అందరికీ కాదు. చాలా మంది నమ్ముకున్నారు, సంఖ్య లెక్కలకు ఉన్నారు చాలా మంది. ఎందుకు నమ్ముకున్నారు అంటే భోజనం కోసం, ఏదో డబ్బు కోసం, ఏదో లోకంలో ఏవో రోగాలు, లేదా లోకంలో ఏదో కలిసి వస్తుందనే చిన్ని వాటి కోసం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ అలాంటి వారు ఏం అతిశయపడతారు చెప్పండి? దేవునిలో అలాంటి వారు ఏమని అతిశయపడతారు? అలాంటి వారికి ఉండదండి ఈ అనుభూతి, ఈ సంతోషం అలాంటి వారికి ఉండదు. కానీ ఈరోజు నిజంగా ఇది ధైర్యంగా చెప్పగలను, నేను దేవుని యందు చాలా అతిశయపడుతున్నాను. ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తులోకి రాకమునుపు మీ జీవితం ఏంటి? క్రీస్తు ద్వారా ఈరోజు మీ జీవితం ఏంటి? వచ్చాక క్రీస్తుకు ముందు మీ జీవితం, క్రీస్తు తర్వాత మీ జీవితం. క్రీస్తుకు ముందు ఎక్కడో పెంట కుప్పల మీద పడి ఉన్నామే, ఎక్కడో ఈ లోకంలో లెక్కలేని వారుగా, ఏమని ఈ లోకంలో అసహించబడిన వారముగా, చీ అని ఎక్కడో అంటరాని వాడని ఊరవతల పెట్టి, కులం తక్కువ వాడని ఈ సమాజం చేత దూషించబడి హేళన చేయబడి, ఈరోజు సంఘములోనికి, ఆయన రాజ్యములోనికి నిన్ను చేర్చుకొని, ఈ రాజ్యములో నిన్ను ఒక రాజుగా, ఒక యాజకుడిగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా ఈరోజు నుండి చేసుకున్నాడు కదా ఆయన రాజ్యములో. ఇది ఎంతమందికి తెలుసు? ఎంతమంది అలా అనుభవిస్తున్నారో చెప్పండి ఆనందాన్ని. ఎవరు నువ్వు? రాజువు కాదా నువ్వు? ఎవరు నువ్వు? యాజకుడివి కదా నువ్వు? దేవుని సొత్తు కాదా? దేవుని ప్రజ కాదా? కానీ క్రీస్తులోనికి రాకముందు నువ్వు ఎవరు అంటే ఏం చెప్పుకున్నావండి? ఎవరు అనంటే చెప్పుకోవడానికి కూడా మనసు ఒప్పేది కాదండి. అలాంటి పరిస్థితి కదా చాలా మందిది. కానీ ఈరోజు సగర్వంగా తల ఎత్తుకొని రొమ్ము విరుచుకుంటూ నేను క్రైస్తవుడను, దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను అని ఈరోజు నువ్వు చెప్పుకోగలుగుతున్నావు అనంటే ఎక్కడదయ్యా నీకు అతిశయం? ఎక్కడదయ్యా నీకు ఆనందం? అది క్రీస్తును బట్టి నాకు కలిగింది. అదే చెప్తాడండి పౌలు గారు. ఈరోజు ప్రభువైన క్రీస్తు ద్వారా అన్నాడు. అందుకే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాము. ఈరోజు సమాధానం అనేది మనకు ఉంది అంటే కారణం యేసు. యేసు లేకపోతే సమాధానం లేదు. దేనికి సమాధానం? దేవుడితో సమాధానం. ఎవరితో సమాధానం? తోటి మనుషులతో సమాధానం. అవును, లోకంలో ఉన్నప్పుడు పగలు, లోకంలో ఉన్నప్పుడు కక్షలు, లోకంలో ఉన్నప్పుడు ప్రతీకారాల కోసం ఆలోచించే మనం క్రీస్తులోకి రావడంతో అందరితో సమాధానముగా ఉండాలి. క్రీస్తులోనికి రానంత వరకు లోకములో పగలు అనుకుంటూ ప్రతీకారాల కోసం ద్వేషముతో, అసూయతో, కలహాలతో, గొడవలతో ఉన్న నువ్వు ఈరోజు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎందుకు అంటే అననివ్వండి, చేస్తే చేయనివ్వండి, ఏం చేసుకుంటాడో చేసుకోనివ్వండి, ప్రార్థన చేద్దామండి ఆయన కోసం అని నువ్వు అనగలుగుతున్నావు అంటే ఎక్కడిది నీకు? ఇది ఎలా వచ్చింది నీకు? నువ్వు క్రీస్తునందు ఉన్నావు కదా. క్రీస్తునందు ఉన్నావు. క్రీస్తునందు ఉన్నవాడు కోరుకునేది సమాధానం. క్రీస్తుకు బయట ఉన్నవాడు కోరుకునేది వైరం, శత్రుత్వం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు ఏమండి యేసే రాకపోతే ఏంటంటే పరిస్థితి? అదే కదా మనం ఆలోచిస్తాం. యేసు రాకపోతే ఏంటి? దేవునితో సమాధానం లేదు. యేసే రాకపోతే పరిస్థితి ఏంటి? మనుషులతో కూడా సమాధానం లేదు. అదే కదా రాత్రి మనం చదువుకున్నాం కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం
పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19లో, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. వారి అపరాధాలు వారి మీదనే మోపాలి కదా, తప్పు చేసిన వాడే కదా శిక్షించబడాలి, అదే కదా లోక చట్టం. కానీ యేసుక్రీస్తుల వారి పరమందున్న దేవుడు ఆయన ఎప్పుడో ఆయన ప్రణాళిక చేశాడు. ఆయన ఎప్పుడో సంకల్పం, జగత్తుకు ముందు నాటి ఆయన సంకల్పం ఏంటో తెలుసా? ప్రపంచ మనుషులందరి పాపాలను వారి మీద కాక అందరి పాపాలను ఎవరి మీద మోపాలన్న దేవుడి సంకల్పం ఇది. జగత్తుకు ముందు యేసు మీద అదే చెప్తున్నాడు అక్కడ. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు. మరి క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు అంటే క్రీస్తుకు ముందు లోకానికి దేవుడికి ఉన్న పరిస్థితి ఏంటంటే అదేనండి, సమాధానం లేదు. కారణం వారి దోషాలు, వారి పాపాలు ఆయనకు అడ్డుగా వచ్చాయి అని ఒకనాడు యేషయ్య గారు చెప్పడం మనం చదువుకున్నాం కదా 59లో. అందుకే తగిన కాలం, తగిన సమయం, కాలం పరిపూర్ణమైంది. ఆ సమయంలో దేవుడు యేసును పంపాడు, వచ్చాడు యేసుక్రీస్తుల వారు, అందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. అదే 21వ వచనంలో, అదే 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇదేనండి, యేసుక్రీస్తుల వారు పాపి కాదు. ఆయన సిలువలో ఆయన కనబడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి చాలా మంది మాట్లాడుతున్నారు హేళనగా. తన్ను తాను కాపాడుకోలేకపోయిన వాడు నిన్నేం కాపాడతాడు అంటారు మీతో. అదే కదండి మనం వింటున్నాం ఎక్కువగా. తనను తాను కాపాడుకోలేకపోయిన వాడు సిలువలో నిన్ను ఏమి కాపాడగలడు, తన్ను తాను రక్షించుకోలేకపోయిన వాడు నిన్నేం రక్షించగలడు అని ఈరోజు ఎవరో పనికి మాలిన వారు మాట్లాడుతున్నారు. ఈ మాట ఎవరో ఏమండి ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్న మాట కాదు. ఒకప్పుడు ఆయనతో పాటు సిలువ వేయబడి 2 నేరస్తులలో ఒకడు ఆల్రెడీ మాట్లాడాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా యేసు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ముందుగా నిన్ను నువ్వు రక్షించుకున్న తర్వాత నన్ను కూడా రక్షించు అంటే ఈ డైలాగ్ ఇప్పటిది కాదు. ఈ డైలాగ్ ఇప్పటిది కాదు, అది ఎప్పుడో ఒక దొంగ పలికిన డైలాగ్. అదే కాపీ చేశారు వీళ్ళు. మీకు అర్థమైందా? కానీ ప్రక్కనే మరొకడు ఉన్నాడే, రే ఏం మాట్లాడుతున్నావురా అన్నాడు, గద్దించాడు. ఏం మాట్లాడుతున్నావు? యేసుక్రీస్తుల వారు మరణించిన ఆ రోజు జరిగిన పరిణామాలు, జరిగినటువంటి సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన వారిలో ఒక అధిపతి, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని యేసుక్రీస్తు మరణించిన ఆ క్షణములో ఆ వ్యక్తి ఒప్పుకోవడాన్ని బట్టి చూస్తుంటే ఆయన మరణము అప్పటికప్పుడు ఒక వ్యక్తిని మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక సైనికుడు, శతాధిపతి. ఏంటండి ఈ అద్భుతం, ఏంటి ఈ మాట అంటే యేసుక్రీస్తుల వారు తన్ను తాను రక్షించుకోలేక, తన్ను తాను కాపాడుకోలేక కాదు, నిన్ను రక్షించటానికి, మనుషులు రక్షించటానికి, ఈ పాప ప్రపంచాన్ని కాపాడటం కోసం ఎప్పుడో దేవుడు చేసినటువంటి సంకల్పానికి తల దించి సిలువనెక్కాడు. ఆయన తను తను కాపాడుకోలేడా? పిలాతు ముందు నిలబడి మాట్లాడినప్పుడు మాట్లాడిన మాటలు మనకు తెలియదా? ఏమంటే అప్పటికే పేతురు గారు ఆ మల్కు అనేటువంటి సైనికుడి యొక్క చెవి నరికినప్పుడు అప్పుడు యేసు ప్రభువు అన్న మాట, పేతురు నీ కత్తిని వరలో పెట్టు. ఈ సమయమున నువ్వేంటి నేను ఈ సమయమున నేను గాని పరమందున్నటువంటి తండ్రిని వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యాన్ని ఇప్పుడే పంపడని నువ్వు అనుకుంటున్నావా? ఏమండి ఆయన తప్పించుకోవడం పెద్ద విషయమా?
సముద్రాన్ని గద్దించిన వాడండి. మీకు ఏమన్నా మత్తిపోయి మాట్లాడుతున్నారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏమన్నా తెలిసే మాట్లాడుతున్నారా? యేసుతో పాటు ఉన్న శిష్యులు ఏమంటే ఒక దోణిలో సముద్రాన్ని దాటుతున్న సమయంలో సముద్రం మధ్య భాగంలోకి వెళ్ళేటప్పటికీ సముద్రం అంతా కూడా దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకోవటం, అంతా చీకటిగా మారిపోవటం, ఉరుములు, మెరుపులు, పెనుగాలులు, సముద్రం అంతా అల్లకొల్లలంగా మారిపోయి భయంకరమైన అల్లతో దోణి మునిగిపోతున్న పరిస్థితి. బైబిల్లో ఉన్న సందర్భాలు ఇవన్నీ. ఆ సమయమున యేసుక్రీస్తుల వారు నిద్ర నుండి లేచి సముద్రాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు. ఏమండి, సముద్రమును, గాలిని, తుఫానును గద్దించగా, సముద్రమును గద్దించగా అది మిక్కిలి నిమ్మలమాయను. సైలెంట్. సముద్రం ఏంటండి భయపడిపోవటం? సముద్రం ఏంటండి లోబడిపోవటం? గాలి లోబడటం ఏంటండి? తుఫాను ఆగిపోవటం ఏంటండి? ఏమండి, వింటున్నప్పుడు ఏమర్థమవుతుంది చెప్పండి? అని ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఇంత చేసిన వాడు సిలువలో తన్ను తాను కాపాడుకోలేడా? సిలువ పై నుండి దిగలేడా? ఏం మాట్లాడుతున్నారయ్యా? ఏమి మాట్లాడుతున్నారు? సమాజ మందిరపు అధికారి కుమార్తె, ఒక యాయీరు కుమార్తె చనిపోయిందని కబురు పెట్టగానే యేసుప్రభుల వారు వెళ్ళాడు. అప్పటికి ఇండ్లంతా కూడా గోల గోల, ఏడుపు, దుఃఖంతో నిండిపోయింది. ఆ తండ్రి కూడా చాలా బాధపడుతున్నాడు. లోపలికి వెళ్ళాడు. నీ కుమార్తె నిద్రపోతుందయ్యా, నీ కుమార్తె చనిపోలేదయ్యా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? బయటికి వెళ్ళండి అని చనిపోయినటువంటి ఆ సమాజ మందిరపు అధికారి కుమార్తెను తిరిగి సజీవురాలుగా తనకు అప్పగించటం ఇవి తెలియదా? అప్పటికే చనిపోయి 3-4 దినాలు అయిపోయిందే లాజరు సమాధిలో ఉండి. అప్పటికి 4 దినాలుగా చనిపోయి సమాధిలో ఉన్న లాజరును బయట నుండి ప్రజలందరూ చూస్తుండగా, లాజరు బయటికి వచ్చేయి, బయటికి రా. ఏంటండి ఇదంతా? ఎందుకు ఇవన్నీ మీకు చెబుతున్నాను? ఇన్ని చేసిన మహానుభావుడు సిలువలో తన్ను తాను కాపాడుకోలేడా? సిలువపై నుండి దిగలేడా? అసలు ఆయన అనుకుంటే సిలువ ఎక్కగలడా? నో. ఆయన అనుకుంటే సిలువ ఎక్కలేడు. ఎందుకు మరి ఎక్కాడు? ఎందుకు ఎక్కాడు సిలువ? అది జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. ఆయన ఎందుకు సిలువనెక్కాడు? సిలువను తప్పించుకోగలడు. ఆయన ముందు రోజు రాత్రి గెత్సెమనే వనములో ఆయన చేసినటువంటి కన్నీటి ప్రార్థన అండి. యేసు చేసిన కన్నీటి ప్రార్థన, ఆయన చెమటే రక్త బిందువుల్లా మారిపోయిందంటే ఎంత శరీరం ఎంతగా వణికిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేంటండి మరలా అలా అంటారు అని అంటారేమో. అవునండి, ఆయన కూడా రక్త మాంసాలతో ఉన్నాడు కదా, మనకు లాంటి దేహముతోనే ఉన్నాడు కదా. ఆయనకు ఆకలి, ఆయనకు దప్పిక, ఆయనకు కన్నీళ్ళు, ఆయనకు బాధ. ఎందుకంటూ అన్ని విషయములలో మన వంటి వాడాయను, అన్ని విషయాలలో మన వంటి వాడుగా ఉన్నాడు ఆయన ఒక ప్రత్యేకమైన ఆకారముతో, ఏ దెబ్బ ఏమండి, ఏ బాధ తెలియని, ఏమండి ఏ గాయము కానీ ఆకారంతో వచ్చి సిలువెనెక్కాడు అనుకుంటా. అందులో పెద్ద విషయం ఏముంది అనుకుంటాం మనం. లేదు. ఈరోజు మనం ఏ ఆకారంతో తప్పులు చేసామో, మనం ఏ కళ్ళతో మనం తప్పులు చూపులు చూసామో, ఏ చెవులతో మనం వినకూడదు తప్పుడు మాటలు విన్నామో, ఏ మెదడుతో మనం ఆలోచించకూడదు తప్పుడు ఆలోచనలు మనం ఆలోచించామో, ఏ చేతులతో చేయకూడదు తప్పుడు పనులు చేశామో, ఏ పాదాలతో వెళ్ళకూడని చోటుకు పరుగులెత్తుకొని వెళ్ళామో, దేహంలోని ప్రతి అవయవం చేసినటువంటి తప్పిదానికి ఆయన దేహంలో ఉన్న ప్రతి భాగం మూల్యం చెల్లించింది, నిన్ను విడిపించింది. అందుకు ఆయన సిలువనెక్కాడు. కానీ ఆయన కూడా ఎందుకు అంత బాధపడవలసి వచ్చిందా? ప్రపంచ ప్రజలందరి పాపములను, అదే మనం చదువుకుంటున్నాం అక్కడ, ఆయన వారి అపరాధములను వారి మీద మోపక, మన అపరాధములను మన మీద ఆయన మోపక, ప్రపంచ మనుషుల అపరాధములను వారి మీద ఆయన మోపక మరి ఏం చేశాడు? 21వ వచనం, 21 అండి, అది 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను.
నీకేమైనా అర్థమైందా? నీకేమైనా అర్థమైందా? ఈ తలతో నువ్వు చేసిన ఆలోచనలు అయ్యా తప్పుడు ఆలోచనలు. నీవు ఈ తలలో నువ్వు చేసిన తప్పుడు ఆలోచనలకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడిందన్న సంగతి నీకు తెలుసా? ఆ ముళ్ళ కిరీటం అనగా నువ్వు చూసే చిన్న చిన్న ముళ్ళు నువ్వు అనుకుంటున్నావేమో, అవి పొడవాటి పదునైన ముళ్ళులతో అల్లిన ఆ ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టి ఒత్తుతుంటే ఒక్కొక్క ముళ్ళు అంగుళం లోపలికి దిగిపోతుంటే కారినటువంటి రక్తం, అనుభవించిన బాధ, వేదన ఆరంభమైంది. అక్కడ శిరస్సే కదా, అక్కడే ఆరంభమైంది. మొట్టమొదటి తలంపుల ఆలోచనలు అక్కడే కదా పుట్టేది, అందుకే అక్కడతో ఆరంభమైంది. ఆ తర్వాత మొహం మీద పిడిగుద్దులు. ఎందుకయ్యా పిడిగుద్దులు? మనమేమిటి? మన మొహం. ఒక్కసారి మీ దేహాన్ని, దేహంలో ఉన్న అవయవాలను మీరు చూడండి. నీ కోసం ఆయన మొహం మీద పిడిగుద్దులు తినవలసి వచ్చిందా? ఈ చేతులతో చేసిన వాటికి ఆ చేతుల్లో మేకులు దించాలా? ఈ కాళ్ళు చేసిన దోషాలకు ఆ కాళ్ళలో మేకులు దింపబడ్డాయా? మొత్తంగా ఈ దేహముతో చేసిన ప్రతి విధమైన పాపానికి ఆ దేహాన్ని జల్లెడగా చేసేసారా గాయాలతో? అవును. ఒంట్లో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండగా అంతా కారిపోయిందటండి. ఒంట్లో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండగా చివరగా ఒక సైనికుడు వెళ్ళి ఆయన చనిపోయాడో లేదో అని చూడటానికి ప్రక్కలో బల్లెపు పోటు పొడిచిన క్షణములో నీరు కారిపోయిందట. రక్తము వెనకాల నీరు కారిపోయిందట. అంటే దేహములో ఇక రక్తము లేదా? లేదు. ఒక బొట్టు కూడా లేదా? లేదు. తన దేహములో ఉన్న రక్తాన్ని అంతటినీ కూడా భూమి మీద ఒలికించేశాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? నీ కోసం కాదా? నా కోసం కాదా? మనందరి కోసం కాదా? తను కాపాడుకున్నాడు అంటున్నావా? ఆ మాట మాట్లాడుతున్న నీ కోసం కూడా ఆయన ఎక్కాడయ్యా. నీకు అర్థం కావటం లేదు. నీ కొరకు నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావే, 3 మేకులు తీసుకోలేకపోయాడు, పైనుంచి దిగలేకపోయాడు, తను కాపాడుకోలేకపోయాడు, తను రక్షించుకోలేకపోయాడు అని ఏ యేసును నువ్వు చూచి నువ్వు తప్పుగా హేళనగా నువ్వు మాట్లాడుతున్నావు. నీ కోసము కూడా ఆయన సిలువనెక్కాడు, నీ కోసము కూడా ఆయన మరణించాడు. నువ్వు కాదు అని నువ్వు అంటే మేము చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు కాదు అంటే మేమేం చేయలేము. కానీ ఒకటి, నిన్ను వేడుకుంటున్నాం, బ్రతిమలాడుతున్నాం. అదే కదా వాళ్ళు చేశారు అపోస్తలులు. దేవుని పక్షముగా మిమ్మల్ని వేడుకుంటున్నాము, దేవుని పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఎందుకు? మీకు కళ్ళ ముందు కనబడుతున్న ఈ జీవితం మీకు కనబడుతుందేమో, కళ్ళ ముందున్న ఈ రంగుల ప్రపంచాన్ని చూస్తున్నావేమో, రంగుల జీవితం నువ్వు చూస్తున్నావేమో. ఒక్కసారి నువ్వు కన్ను మూస్తే నీ జీవితం ఏమైపోతుందో ఈ వాక్యపు వెలుగులో మాకు తెలుసయ్యా. చాలామంది అంతే కదండి. ఎందుకండి మనం తిట్టినా కానీ, దూషించినా, హేళన చేసినా ఎందుకు మనం వెళ్ళిపోతున్నాం మాటికి? ఎందుకు కరపత్రికలు ఇస్తున్నాం? ఎందుకు వీధికి వెళ్ళిపోతున్నాం? ఎందుకు బైబిల్ పంచుతున్నాం? ఎందుకు ప్రభు కోసం మాట్లాడుతున్నాం? వాళ్ళు కేవలం 60 ఏళ్ళ జీవితం కోసం ఆలోచిస్తున్నారు, ఈ లోక సంబంధమైన జీవితం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మనం, ఈ మనిషి ఒక్క క్షణం తర్వాత కన్ను మూస్తే ఇతని జీవితం ఏమైపోతుందో, ఇతని ముగింపు ఏమైపోతుందో అది మనకు తెలుసు. కనుక ఈ క్షణానికి మనల్ని తిట్టినా పర్వాలేదు, ఈ క్షణానికి మనల్ని దూషించినా పర్వాలేదు, మన మీద ఉమ్మి వేసినా పర్వాలేదు, ఆఖరికి మనల్ని కొట్టినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, ఇతనికి మాత్రం సత్యం చెప్పాలి, యేసు గురించి చెప్పాలి, యేసు రక్షణ గురించి చెప్పాలి, దేవుని ప్రణాళిక ఇతనికి తెలియచేయాలి అని మనం ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాము అనంటే, రాబోయేటువంటి జీవితం, రాబోయేటువంటి శిక్ష అది ఎంత భయంకరంగా ఉంటుందో వాక్యములో మనం చదువుకున్న వాళ్ళం, తెలిసిన వాళ్ళం కనుక. ఇది వారి మీద మనకున్న ప్రేమ. కానీ వారికి ఇదొక ఛాందస్సవాదముగా, ఇదొక మతముగా, మత మార్పిడిగా వాళ్ళు అనుకుంటారేమో. యేసు విషయంలో అలానే కదా అనుకున్నారు, అపోస్తల విషయంలో వారు ఆ రోజు అలానే కదా ఆలోచించారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తునందు, అందుకే అన్నాడు అక్కడ, యేసుక్రీస్తునందు లోకమును తనతో దేవుడు తనతో సమాధానపరుచుకొనవలెనని. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 5:11లో, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు వలన
మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము అన్నాడు. యేసు ద్వారానే సమాధానం అన్నాడండి. 4వ అధ్యాయం అదే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మనం చూడగలుగుతుంటే, ఆయన అనగా యేసుక్రీస్తుల వారు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి ఆయన 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 ఎందుకు ఎక్కాడు? ఒకడు మాట్లాడుతూ అంటాడు పొగరుతో, ఒకడు మాట్లాడుతూ అంటాడు గర్వముతో, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ అంటాడు ఏ తప్పు చేశాడో ఆ ప్రభువు, ఎంత ఘోరమైన తప్పు చేశాడో ఆయన. ఏ తప్పు చేయకపోతే, ఎంత ఘోరమైన తప్పు చేయకపోతే ఆ రోజు రోమ ప్రభుత్వం అంత ఘోరంగా అతన్ని శిక్షించి ఉండాలి అని ఈ ఘోర పాపి మాట్లాడతాడండి ఆయన కోసం. ఈ ఘోరమైన పాపి మాట్లాడతాడు. ఒరేయ్, ఆయనలో ఏ పాపం లేదురా, ఆయన ఏ పాపము చేయలేదురా. యేసుక్రీస్తుల వారు ఆయన భూమి మీదికి రాకమునుపు ఆయన స్థితి నీకు తెలియదు. ఆయన ఈ భూమి మీదికి రాకమునుపు ఆయన స్థితి నీకు తెలియదు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఈ లోకానికి రాకమునుపు ఆయన ఎక్కడున్నాడు? ఏమై ఉన్నాడు? ఆయన ఎలా వచ్చాడు? ఎలా బ్రతికాడో ఒక్కసారి అది కూడా మీకు తెలియాలి. ఆయన స్టేటస్ ఏంటో, ఆయన స్థాయి ఏంటో తెలియక మాట్లాడుతున్న మూర్ఖులు మీరు. ఆయన రాకమునుపు ఆయన ఏమై ఉన్నాడో ఒక్కసారి చూస్తారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. అక్కడ ఏం మాట్లాడుతున్నాడో పౌలు గారు. ఏమంటే 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అనగా యేసు ప్రభుల వారు, మర్చిపోకూడదు, ఆయన అంటే యేసు కోసం మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉండేవాడు పరలోకములో, దేవునితో సమానముగా ఉండేవాడు అంటే ఆయన రాకముందు పరలోకంలో ఉండేవాడు, పరలోకములో దేవునితో ఉండేవాడు, దేవుడుగా ఉండేవాడు. ఏంటండి ఆయన హోదా? పరలోకం అంటే ఏమనుకుంటున్నావు? పరలోకం అంటే నువ్వు అమెరికా అనుకుంటున్నావా? పరలోకం అనుకుంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు పరలోకాన్ని ఊహించగలవా? అది ఎంత గొప్ప లోకమో, ఎంత అందమైన లోకమో. దేవుడు ఉన్న లోకము కదా అది. దేవుడు ఉన్న లోకమైన పరలోకములో దేవునితో పాటు సమానముగా. పరలోకంలో ఎంతమంది దూతలు ఉన్నారని మీకు మొదటి రోజు చెప్పాను. కోట్ల మంది దూతలు, కోటాను కోట్ల మంది దేవదూతలు ఏం చేస్తూ ఉండేవాళ్ళు తెలుసా అక్కడ పరలోకంలో? ఓ పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు నిత్యము చేస్తూ దేవదూతల చేత నిత్యము కొనియాడబడుతూ ఉండే ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం, గొప్పదైనటువంటి లోకం, అంతమంది ప్రశంసలతో ఉన్న లోకము కదండి ఆ పరలోకం. దాన్ని ఎవరండి కాదనుకుంటారు? ఇప్పుడు మన బతుకంతా, మన ప్రయాస అంతా దేనికోసం అంటే ఆ పరలోకం వెళ్ళాలని, అంతే కదండి. మనం ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, వేదనలు ఇవన్నీ ఎందుకండి అని అంటే పరలోకం. ఇంత ప్రయాసపడుతున్నా వెళతామనేది అనుమానం వెళ్ళేంత వరకు. ఎందుకంటే మనం రోజుకు ఒక రకంగా ఉంటాం కదా మనం. ఏమండి, ఏ రోజు భక్తిగా ఉంటామో, ఏ రోజు భక్తిని వదిలేస్తామో మనకే తెలియదు. ఊసరవల్లి కోసం ఒక మాట చెప్తుంటారు, అది ఆపద వచ్చినప్పుడు మాత్రమే రంగు మారిద్ది. మరి మనిషి అవసరమైనప్పుడు అలా మార్చేస్తూనే ఉంటాడు. ఊసరవల్లి ఆపదలో మాత్రం అది ఏం చేస్తే తను కాపాడుకోవటానికి రంగు మార్చుకుంటుంది. మరి మనిషి ఏంటండి, మనిషికి అబ్బాయి ఆపద అవసరం లేదండి, అవసరమైతే చాలండి ఏమవుతుంటాడు, మారిపోతుంటాడు. అంతే. గుళ్ళో ఆదివారం వచ్చిందంటే క్రైస్తవుడు కనపడతాడు, మిగతా రోజుల్లో ఆ భక్తుడు, మిగతా రోజుల్లో ఈ భక్తుడు. ఏమనంటే అందరూ ఒకటేనండి క్రైస్తవుడు. ఏంటి క్రైస్తవుడు క్రిస్మస్ చేస్తాడా? చేస్తాడు. గుడ్ ఫ్రైడేకి వస్తాడా? వస్తాడు. ఈస్టర్కి వస్తాడు. ఇక ఏ పండుగనే వెళ్ళిపోతూనే ఉంటాడు. ఏంటండి, ఎందుకు ఇలా అంటే నులివెచ్చని స్థితి ఇది. ఉంటే వెచ్చగా, ఉంటే చల్లగా ఉండలేవా? ఎందుకు కాసేపు లోకం, కాసేపు దేవుడు? అలా ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ మీద ఉమ్మి వేస్తాను రా అన్నాడు లవోదిక సంఘంతో మాట్లాడినప్పుడు. నీ మీద ఉమ్మి వేస్తాను. ఎందుకు ఎందుకు ఈ నులివెచ్చని జీవితం? ఎందుకు అటు ఇటు కాని జీవితం? ఉంటే ఎటో ఒకవైపు ఉండు తిన్నగా, అంతే కదండి. ఎవరు ఇంత ప్రయాసపడదు. మనం అక్కడికి వెళ్ళాలని,
అక్కడికి వెళ్ళిపోతే ఎవరైనా ఇక్కడికి వస్తారా? ఏమండి అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంటుందంటే బాంబే మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు, ఏమండి ఏముందండి ఇక్కడ ఏమీ లేదు, కానీ మీ ఊరు వెళ్తారా అంటే అబ్బాయి రామండి. ఎంతకాలం అయింది ఇక్కడికి? 30 ఏళ్ళండి, 40 ఏళ్ళు, 50. మరి 40 ఏళ్ళు 50 ఏళ్ళైనా ఏమండి ఆ చిన్న చిన్న ఇరుకు గదుల్లో, ఆ చిన్న చిన్న ఇండ్లల్లో ఉండగలుగుతున్నారండి, మేము 3 రోజులు ఉండలేకపోతున్నామంటే అబ్బాయి బాబు మాకు అలవాటు అయిపోయింది బాబు. ఏంటి ఎంత ఉన్నా మీద దీని వదిలిపెట్టట్లేదు, ఇంత కష్టంగా ఉంటేనే. మరి పరలోకాన్ని ఎవరండి వదులుకుంటారు చెప్పండి? ఎంత ఇరుకుగా ఉంటే ఎలా ఉండగలుగుతున్నారు? బాంబే వదిలిపెట్టి మేము రావండి, ఎందుకంటే దానికి మాకున్న బంధం అలాంటిది. ఏమండి హైదరాబాద్ వదిలిపెట్టి రారండి అక్కడున్న వాళ్ళు. ఇక ఈ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోతారా? అక్కడ బాత్రూంలు కడుక్కుంటే అక్కడైనా ఉంటాడు తప్ప ఇక్కడ మాత్రం ఆఫీసర్ జాబ్ ఇస్తానన్న రారండి. అక్కడ మాత్రం ఆ జాబే కావాలి వాళ్ళకు, ఎందుకంటే అక్కడ బాగుంటుంది, రంగురంగుల ప్రపంచం అక్కడ. దుబాయా, కువైటా, ఖతరా, సౌదీయా, ఏ దేశమైనా రారండి, అక్కడే బాగుంటుంది వాళ్ళకు. ఏమంటే ఇక్కడే ఈ చిన్న చిన్నవి ఇలా ఉంటే ఇవే వదులుకోవాలనిపించకపోతే పరలోకం ఎంత గొప్ప లోకం కదా. మరి అంత గొప్ప లోకాన్ని ఎందుకండి ఆయన వదులుకున్నాడు? ఎందుకు వదులుకోవాలి? ఆయన ధనవంతుడండి. ఆయన ఆ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన స్థితిని నువ్వు చూసావేమో. అయితే భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమో సరే, ముందు ఆయన పరలోకంలో అక్కడ ఉన్నప్పుడు ఆయన స్థితి ఏంటో మీరు చూస్తారు ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆయన ధనవంతుడు, యేసు ప్రభుల వారు ఏమీ లేనివాడు కాదు. ఒకప్పుడు ఎక్కడిది? పరలోకంలో మాట్లాడుతున్నాడు. పరలోకంలో ఆయన దేవుడండి. పరలోకంలో దేవుడు అని అంటే ఇంకా ఆయనకి ఏం తక్కువ చెప్పండి? పరలోకంలో దేవుడుగా ఉన్నాడు అని అంటే ఇంకా ఆయనకి ఏమి తక్కువ? అయితే అన్నీ ఉన్నవాడై ఉండి, అంత గొప్పవాడై ఉండి, ఆయన ధనవంతుడై ఉండి, మీరు తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలనని మన నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయను. ఏంటండి యేసుక్రీస్తుల వారు ఏమంటే దరిద్రుడు? పేదవాడు ఆయను అని రాయలేదు అక్కడ, పేదవాడు ఆయను అని రాయలేదు, దరిద్రుడు అన్నాడు. దరిద్రుడు నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న మీలో ఎవ్వరూ లేరు. మీరు పేదవాళ్ళై ఉండొచ్చు, మధ్యతరగతి వాళ్ళై ఉండొచ్చేమో, కానీ మరీ దరిద్రులుగా ఉన్నారా ఎవరైనా? కానీ యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నాడట భూమి మీద? ఆయన దరిద్రుడు. ఎందుకయ్యా నువ్వు అంత దారిద్ర్యాన్ని అనుభవించావు అని అంటే, మిమ్మల్ని ధనవంతులు చేయాలి అంటే, మన ధనవంతులు చేయటానికి, మనల్ని గొప్పవాళ్ళని చేయటానికి, మనల్ని పరలోకపు వారసులుగా మార్చటానికి ఆయన మన కోసం ఏమయ్యాడట? దరిద్రుడు. నిజంగానండి యేసుక్రీస్తుల వారి రాకను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, ఎక్కడ పుట్టాడో తెలియదండి. పుట్టిన తర్వాత మరియా యోసేపులు ఆ బాబును పుట్టినటువంటి ఆ బిడ్డను తీసుకొని ఇంటింటికి తిరుగుతున్నారట. ఇండ్లలో ఎక్కడ ఖాళీ లేదు. ఆఖరికి సత్రం దగ్గరికి వెళ్ళారట. సత్రంలో కూడా స్థలం లేదు. సత్రంలో స్థలం లేకపోయేసరికి ఇక ఆఖరికి ఎక్కడ పడుకోబెట్టారట యేసు ప్రభుల వారిని? పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరినైనా కానీ తీసుకొని వెళ్ళి పశువుల తొట్టిలో పడుకోబెట్టారా? లేదు. కానీ ఆయన ఎంత గొప్పవాడు! దేవునితో సమానుడు, పరలోకములో గొప్ప ధనవంతుడు, ముల్లోకాల మీద అధికారం కలిగిన వాడుగా. అంత గొప్పవాడై భూమి మీదకి ఎందుకు వచ్చాడు? భూమి మీద మనిషి రూపం ఏంటి? మనుషుల్లో దాసుని రూపం ఏంటి? అంత తన్ను తాను రిక్తునిగా ఎందుకు చేసుకున్నాడు? ఎందుకంత దరిద్రుడుగా బ్రతకవలసి వచ్చిందని అంటే ఆయన అంటున్నాడు, మీ నిమిత్తం. నిజంగా యేసుక్రీస్తుల వారు ఎంత దారిద్ర్యం ఏమంటారు, ఎంత పేద కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టాడు తెలుసా అండి? యేసు ప్రభుల వారు పుట్టిన తర్వాత 8వ దినాన ఆయనకు సున్నతి చేయించడానికి మరియా యోసేపులు యెరూషలేము దేవాలయాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్లారో తెలుసా అండి? కానుకగా 2 గువ్వలను తీసుకుని వెళ్ళారట, ఒక పావురాన్ని తీసుకుని వెళ్ళారట. అక్కడే యేసుక్రీస్తుల వారి కుటుంబం ఎంత పేదరికమైందో అక్కడే అర్థం కావాలి. ఎందుకంటే ఉన్నవాళ్ళైతే కొవ్విన దూడనిస్తారు. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు కొవ్విన దూడని తీసుకెళ్ళిపోతారు. ఇంకా మధ్యతరగతి వాళ్ళైతే ఏ గుర్ర పిల్లలు, మేక పిల్లలు తీసుకెళ్తారు. ఇక మరీ పేదవాళ్ళైతే ఏ పావురమో ఏ గువ్వలను తీసుకుని వెళ్ళిపోతారు. యేసుక్రీస్తుల పుట్టిన తర్వాత దేవాలయానికి ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళని రాయబడింది తెలుసా? లూకాసు వార్త 2:24లో చిన్ని 2 గువ్వలను తీసుకుని వెళ్ళిపోయారట. 2 పావురపు పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారట.
ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది యేసుక్రీస్తుల వారి దీనత్వం అండి. ఆయనలో ఉన్న దీనత్వం ఎందుకయ్యా? ఎవండి వడ్రం కుటుంబంలో పెరిగాడు, తలవార్చుకోవడానికి స్థలం లేకుండా మనకు కనబడుతున్నాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, కానీ నాకు మాత్రం తలవార్చుకోవడానికి స్థలం లేదు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడ మనం చూసినా కానీ యేసుక్రీస్తుల వారు ఎందుకంత దారిద్ర్యాన్ని అనుభవించవలసి వచ్చిందని అంటే మీ నిమిత్తం, మన నిమిత్తం పరలోకంలో ఉన్న తనకున్నటువంటి వైభవాన్ని, ఆ దైవత్వాన్ని, లేదా దేవుడుగా ఉన్న, దేవుడితో పాటు సమానముగా ఉన్న అధికారాన్ని వదులుకొని ఒక మనిషిలో మరలా దాసుడుగా ఇంకా తన్ను తాను రిక్తునుగా చేసుకొని 33.5 సంవత్సరాల పాటు ఎలా అయ్యా నువ్వు బ్రతికావు? ఎలా అయ్యా నువ్వు ఉన్నావు? ఎలా అయ్యా మరలా మా అందరి పాపాల కోసం ఆ కలువరి సిలువలో ఎలా అయ్యా నువ్వు మరణించావు? ఇదంతా కూడా జగత్తుకు ముందు పరమందున్న దేవుడు మీ విషయంలో, నా విషయంలో ఆయన చేసినటువంటి ప్రణాళిక, ఆయన చేసిన సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా నేను సిలువనెక్కాను, సిలువలో తల దించుకున్నాను, మీ కొరకు ప్రాణం పెట్టాను. నేను కార్చిన ఈ రక్తములో మీరు కడుక్కుంటే మీ జీవితాలను మీరు పవిత్రులుగా మారుతారు. అలా పవిత్రులుగా మారిన మీరు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తిరిగి మన తండ్రి ఎదుట మిమ్మల్ని నిలవ పెట్టాలి అని నేను ఇవన్నీ కూడా భరించాను. అంతే తప్ప నన్ను నేను కాపాడుకోలేక అసలు నేను ఎందుకు రావాలి? కనుక యేసుక్రీస్తు రాకలో, యేసుక్రీస్తుల వారి మరణంలో, ఆయన సిలువలో ఆయన ఉండటంలో, సిలువలో చనిపోవటంలో చేతకాని వాడుగా నీ కనబడుతున్నాడేమో, నిస్సహాయుడుగా నీ కనబడుతున్నాడేమో, ఏదో తప్పు చేశాడనుకుంటున్నావేమో. ఆయన తప్పు చేయటం ఏంట్రా? ఆయన పాదాలకున్నటువంటి ఆ చిటికెన వేలుకున్న ఆ గోటిని కూడా ముట్టడానికి అర్హత లేని వాళ్ళం మనం. అంత పరిశుద్ధుడండి, అంత పవిత్రంగా బ్రతికాడండి. ఆ రోజు ఆయన సవాలు చేశాడు, నాలో పాపం ఉందని మీరు చూపించగలడా అని. ఆఖరికి తీసుకుని వెళ్ళి పిలాతు ముందు నిలబెడితే పిలాతు కూడా అంటున్నాడు, ఈయన ఎంతో నాకు ఏ దోషము కనబడలేదు అన్నాడు. హేరోదు దగ్గరకు తీసుకెళ్ళిపోతే హేరోదు కూడా అన్నాడు, అయ్యా ఇతనిలో మీరు మోపిన నేరాలలో ఏ ఒక్కటి రుజువు కాలేదు. ఒక హేరోదు రాజుగా అదే మాట అన్నాడు, ఒక గవర్నర్గా అదే మాట అన్నాడు. ఆఖరికి తనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు నేరస్తులలో కుడివైపున ఉన్నవాడు, ఒక వైపున ఉన్న దొంగ, వాడు కూడా ఏమన్నాడు తెలుసా? ఇది మనకు న్యాయం రా, ఇతనికి న్యాయం కాదురా, ఇతనికి అన్యాయంగా శిక్ష వేస్తున్నారా, ఇతను ఏ తప్పు చేయలేదురా అని దొంగ కూడా చెప్పాడు రా. దొంగ ఇంక ఏమనాలి చెప్పండి? ఇక ఆఖరికి ఆ దొంగ కూడా మాట్లాడేశాడు కదా. మీరు ఇంకా అంతకంటే చాలా దౌర్భాగ్యులు అన్నమాట. మీరు అంతకంటే ఆ దొంగకైనా అర్థమైంది, ఆఖరికి మీకు అర్థం కావటం లేదు ఆయన త్యాగం. అర్థం కాక ఏ తప్పు చేశాడో, ఏ నేరం చేశాడో, ఎంతమందిని పాడు చేశాడో అందుకే అంత క్రూరంగా చంపేశారు ఆయన్ని. నోరాని అది నోరేనా? ఒక పవిత్రుడి కోసం, పవిత్రమైన ఆశయం కోసం జగత్తుకు ముందు దేవుడు చేసిన సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి అన్ని కాదనుకొని భూమి మీదకి వచ్చి తలదించుకొని సిలువనెక్కి నీ కోసం, అందరి కోసం ప్రాణం పెట్టి చనిపోయిన మహానుభావుడి కోసం మాట్లాడడానికి అలా నోరు ఎలా వస్తుంది చెప్పు నీకు? అని ఇంకొక విషయం చెప్పమంటావా? నువ్వు అన్న మాటలను ఆయన ముందు నువ్వు ఒప్పుకొని నువ్వు ఆయన అంగీకరిస్తే నిన్ను కూడా క్షమించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అది యేసుక్రీస్తుల వారంటే. ఇది పరమందున్న తండ్రి క్రీస్తునందు చేసిన సంకల్పం, ప్రణాళిక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి మాట్లాడిన ప్రతి మాట అది మీరు మాకిచ్చిన ఈ వేదంలోనిది, మీ ఆలోచనలోనిది. మీ కుమారుడి త్యాగం, మీ కుమారుడి సంకల్పాన్ని అర్థం చేసుకొనని ఈ మానవ సమాజం మీ కుమారుడి త్యాగాన్ని చులకన చేసి మాట్లాడుతుంటే భరించలేకపోతున్నావు నాయన. వారిని క్షమించండి. వారి మనసు కూడా మారి మీ కుమారుడి చెంతకు రావాలి అని మేమందరము వారి కోసం ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ సభల విషయంలో కష్టపడిన మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ముంబై మహానగరం ఎందరో ఉన్నారు, కోట్ల మందిగా. కానీ అందరూ వారి కోసం ఆలోచిస్తున్నారు తప్ప మీకోసం ఆలోచించటం లేదు. వారి కొరకు బ్రతుకుతున్నారు తప్ప మీకోసం బ్రతకలేకపోతున్నారు.
దేశ ప్రజలుగా మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలుతున్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమభావముతో, సమన్యాయముతో దేశ ప్రజలను ఏలునట్లుగా, పాలించినట్లుగా కృప చూపించమని కోరుకుంటూ, మరి రాత్రి ప్రయాణమై వెళుతున్న మాకు తోడుగా ఉండండి. రేపటి నుంచి జరిగే సభలలో మీ సహాయాన్ని ఇవ్వండి. ఇక్కడ విడిచి వెళుతున్నటువంటి మీ పిల్లలను, సంఘాలను, వేదిక మీద ఉన్న పెద్దలు, సంఘ కాపరులు, నాయకులు, మీ బిడ్డలందరూ వారిని, వారి సంఘాలు, వారి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలందరి మధ్య చక్కటి ఐక్యతను, సఖ్యతను విరసిల్ల చేయమని వేడుకుంటూ, భవిష్యత్తులో మీ చిత్తమైతే నాయన, ప్రాణాలతో ఉంటే మీ కుమారుడు అక్కడ ఆలస్యం అయితే మరొక్కసారి మేమంతా కూడా కలుసుకొని మీ వాక్యంతో ఆనందించి పర్యంతము మమ్మల్ని అందరినీ మీ కృపలో, కాపుదల్లో భద్రపరుస్తారని నమ్ముతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని, నీకోసమే ఉన్నాడని, ఈ సృష్టంతా చేశాడని, తన కోసమే బ్రతకాలని దేవుడే నిన్ను కన్నాడని, నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని.